సంగతి జరిగిపోయింది ఎప్పుడో. దాన్ని పదే పదే ఎత్తి 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 చెప్పటం వలన ఎవరైనా, మీరైనా, నేనైనా, బోధకుడైనా, ఎవరైనా జరిగిపోయిన దాన్ని పదే పదే ఎత్తేవాడు ఎవరట? మిత్రభేదం. అంటే మీలో ఉన్న మిత్రత్వం, అంటే మీలో ఉన్న చక్కటి సహవాసం, దానికి భేదాన్ని కలుగు చేసేవాడు. కనుక ఇలాంటి మిత్రద్రోహులు ఉంటారు, జాగ్రత్త. మిత్రభేదాన్ని కలుగు చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త. పదే పదే జరిగిపోయిన వాటిని గురించి ఎవరెత్తినా వాళ్ళు మిత్రభేదం అంటున్నాడు. చూడండి, మరి నీ పాపాల కోసం నువ్వెత్తుకున్నా, నేను పాపిని, ఇంకెందుకు పాపి? జ్వరం తగ్గిపోయింది కదా, ఏమండి? ఇంకా నేను పేషెంట్ని అనుకుంటావు నువ్వు. అదెంత మూర్ఖత్వం. హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు పేషెంట్వి, డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసావు, నువ్వు యూర్ ఆల్ రైట్, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు. లేదండి, ఏదైనా సరే నేను ఇంకా రోగినేనండి. మానసికంగా రోగం అని కుళ్ళి ఇబ్బంది పడే కంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మానసికంగా ఏమండి వికాసం పొందడం అనేది గొప్పది. అలా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఉండడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా?